నీకు రావాలయ్యా. నలిగిపోతున్న నక్షత్రములు, దిగజారుతున్న నక్షత్రములు, నలిగిపోయిన నక్షత్రములు, శేఖరుల మునిగిపోయిన నక్షత్రములు, నారాజా ఓ గొప్ప ఆశీర్వాదములు నీ కార్యములు. ప్రభు కార్యములు ఆశ్చర్యమైనవి. అనేక మంది పిల్లలు ఈ స్థలములకు రావాలని ప్రేమపూర్వకంగా మరొక్కసారి ఆశ్చర్య కార్యాలు చేయి దేవుని వద్దకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయం నుంచి ఒక ప్రత్యేకమైన దీవెనను మన మీద ప్రభు కుమ్మరించుతున్నారు. ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యము ఆశ్చర్యములు, ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు, ఆశ్చర్యములు కార్యములు. హల్లెలూయా. చూద్దాం నీ అపారమైన కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డలమైన మమ్మల్ని బలపరిచి నీ కృపలో ఎత్తిపట్టినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా ఇప్పుడు వాక్యములకు వివరించి ఉండగా నీ కృపను మాకు అందించి మాతో మాట్లాడమని యేసయ్య నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో సమాధానకర్త అయిన ప్రభువుని మనము ఆరాధించుచు శక్తి కలిగిన దేవుని వైపు మనము చూపుతున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు క్రికడు నిద్రపోడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన సన్నిధి యుగయుగములకు మనతో ఉన్నది కనుక ఈ దిన 3వ దిన పూర్వీకులలో ప్రతి కుటుంబము కొరకు కూడా స్పెషల్ ప్రార్థన చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క సమయంలో సమాధానకర్త అయిన ప్రభువుని మహిమపరచుతూ, ప్రభువుని మనం గణపరచుతూ, అద్భుతాలు చేసే మన దేవుడిని మనం మహిమపరచుచున్నాం. కనుక ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉన్నదో, ఏ కుటుంబంలోనైతే పరిశుద్ధత ఉన్నదో, ఏ కుటుంబంలోనైతే దేవుని కృప ఉన్నదో, నిత్యముగా ఆ గుడారములు వర్తిల్లబోవచ్చు ఉన్నవి. చూద్దామండి. ఇవాళ 91వ కీర్తన గ్రంథం అంతా చూద్దామండి. 91వ కీర్తన గ్రంథము 1 నుంచి విడివిడిగా దైవస్థలంలో ధ్యానం చేద్దాం. మహోన్నతుడి చాటున నివసించేవాడే
సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చాలండి ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం అంటూ ఉన్నది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు ధన్యుడు. ఈ లోకంలో మనకు అనేకమైన నివాస పురములు ఉన్నవి. మేడలు, మిద్దెలు, భూమి గృహములు,